అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, మా కూటమి నాయకులకు, పెద్దలకు నా నమస్కారం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా హెల్ప్ చేసిన మినిస్టర్లకు, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి, మా కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మా ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు. నిన్న ఆగస్ట్ 2వ తారీఖు మరో సూపర్ 6 హామీ అన్నదాత సుఖీభవ PM కిసాన్ యోజన కార్యక్రమం నిన్న ఆవిష్కరించటం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ టైంలో ఒక మాట చెప్పారు, ఆకలి పెట్టే వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అని. ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకుంటూ గత ప్రభుత్వం 13,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర సహాయంతో 20,000 రూపాయలు 3 ఫేజ్లో, అంటే ఫస్ట్ విడతలో 7,000, సెకండ్ విడతలో 7,000, మూడో విడతలో 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయటం అనేది ఒక గొప్ప విషయం. ఈ కార్యక్రమం నిన్న ప్రకాశం జిల్లాలో రైతులు ఎక్కువగా ఉన్న దర్శి నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. ముందుగా రాష్ట్ర రైతాంగం తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు మండే ఎండలో ఒక రైతు పొలంలో ఎటువంటి ఆర్భాటం, హంగు లేకుండా, ఏసీలు లేవు, షామియానాలు లేవు, కూలర్లు లేవు, అంటే ఒక ఎండలో రైతు ఎలా కష్టపడతారో తెలిసిన రైతు బిడ్డగా రైతులతో మమేకమై వెళ్ళి పొలంలో కూర్చుంటే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆ పొలం చూస్తే సెట్టింగ్ లాగా ఉందంట. అంటే రైతు అన్నం పండించే రైతుల పొలం మీకు పంజాబీ దాబాలాగా కనిపిస్తుందా ఎమ్మెల్యే గారు? బిజినెస్లు చేసుకునే మీకేం తెలుస్తుంది రైతుల కష్టాలు? నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి వచ్చి 42,800 రైతులకు గాను ఫస్ట్ ఫేజ్లో 29,06,00,000 రూపాయలు జమ చేయటం అదొక గొప్ప విషయం, ఒక సంతోషకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు. విషయానికి వస్తే పల్లె పండుగ ద్వారా 15 కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకున్నాము, డ్రైన్స్ వేసుకున్నాము. ST SC అన్కనెక్టెడ్ రోడ్స్ 5 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. దర్శిలో 4 కోట్ల రూపాయలతో R&B రోడ్లు మరమ్మతులు చేసుకున్నాము. R&B రోడ్లు 11.5 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. నాబార్డ్ కింద PR రోడ్స్ 8 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. దర్శి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. నిలిచిపోయిన అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసుకున్నాము. ఏడాదిలో TTD కళ్యాణ మండపం కంప్లీట్ చేస్తున్నాము. మొగల్గొండాల్ రిజర్వాయర్ కంప్లీట్ చేస్తున్నాము. బస్ షెల్టర్స్ వేసుకున్నాము. ఇవన్నీ కూటమి ప్రభుత్వ హయాంలో ఈ సంవత్సరంలో జరిగిన డెవలప్మెంట్. మీరు ఒక్క పనైనా మీరు గత 5 ఏళ్ళు కానీ గత 20 ఏళ్ళు ఇక్కడ ఉన్నామని చెప్తున్నారు, ఏదైనా ఒక్క కార్యక్రమం మీ పేరుతో చేసిన డెవలప్మెంట్ ఇక్కడ ఉందా? మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు కానీ 5 మండలాలు, 1-2 మండలాలతో సంబంధం ఉన్న ఆ మండలాలకి వెళ్తే మా తాతగారు, మా నాన్నగారు హయాంలో, బాబాయ్ హయాంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ ఇప్పటికీ పనిచేస్తున్నాయి, ఇప్పటికీ కనిపిస్తున్నాయి కళ్ళెదురుగా అందరికీ. ఇప్పుడు సడన్గా డ్రైవింగ్ స్కూల్లో డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడుతున్నారు. మీరెందుకు గతంలో డిగ్రీ కాలేజ్ మొదలు పెట్టలేకపోయారు? అసలు డిగ్రీ కాలేజ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ క్లాసెస్ జరుగుతున్నాయదనా తెలుసా? డ్రైవింగ్ కాలేజ్ నిలిచిపోయింది, ఎందుకు మొదలు పెట్టలేకపోయారు? డ్రైవింగ్ స్కూల్, కోల్డ్ స్టోరేజ్ ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు? నిర్మాణం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు?
గొట్టిపాటి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర. జిల్లా అంతా తెలుసు గొట్టిపాటి కుటుంబం అంటే ఏంటో. రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నామే కానీ రాజకీయాల్లో కోట్లు సంపాదించుకున్న వాళ్ళం కాదు. ఇంకొక నెల ముందు నేను వచ్చుంటే మీరు ఇవన్నీ మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదేమో. కోట్లు కల్పించారు. అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్, డ్రోన్స్, ట్రాక్టర్స్, డ్రిప్ ఇరిగేషన్, ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మీరేం చేశారు రైతులకు? రైతు బీమా 3,800 కోట్లు ఎగ్గొడితే, బకాయిలు పెడితే మా కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీరుస్తుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరదాల నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ప్యాలెస్లో కూర్చుని బటన్ నొక్కరు, ప్యాలెస్లో కూర్చుని గుడి సెట్టింగ్లు వేసుకోరు. ఒక రైతు దగ్గరకు వెళ్ళి రైతు కార్యక్రమాన్ని నిన్న చేపట్టారు. మీకు అసలు మా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి గురించి మాట్లాడే అర్హత లేదు. పైన నుంచి వచ్చే స్క్రిప్ట్లని చదువుతూ ఎక్కడ ప్రజలకి సూపర్ 6 హామీలు ఆల్రెడీ ఒక సంవత్సరంలోనే 90% హామీలు పూర్తయ్యాయి, ఎక్కడ ప్రజల్లో మనం ఉనికి కోల్పోతుందని 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడాలు ఒక అలవాటు అయిపోయింది. గత 5 ఏళ్లలో దర్శిలో అభివృద్ధి అనేది జరగలేదు. వాళ్ళు చెప్తారు 20 ఏళ్ళుగా ఉంటున్నామని వాళ్ళు చెప్తారు. నేను ఎలక్షన్స్కి ఒక్క నెల రోజుల ముందు వస్తే నాకు 1,00,000 మంది ఓట్లు వేశారు. స్వల్ప తేడాతో ఓడిపోయాను, అయినా నన్ను నమ్మి వేశారని చెప్పి ఓట్లు. ఇక్కడే ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కష్టపడుతున్నాను. కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్స్ కానీ ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు 4,000 చేస్తూ, దివ్యాంగులకు 6,000 రూపాయలు చేస్తూ, డయాలసిస్ లెప్రసీ పేషెంట్స్కి 10,000 రూపాయలు, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు, 15,000 రూపాయలు, 15,000 రూపాయలు. అంటే ఒక స్టేట్లో నెలలో 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. 64 లక్షల మందికి కాను ఒక సంవత్సరంలో 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్స్ 78,000 మందికి ఇక్కడ లబ్ధి పొందున్నారు. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి గాను తల్లికి వందనం ఇస్తున్నారు. లిక్కర్ కుంభకోణం, అక్రమ్ మైనింగ్ డబ్బులతో గెలిచారు దర్శిలో. ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో మీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయి ఉన్నారు. మిగతా అన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి. జెడ్పీ నిధులు ఎక్కడికి మళ్లించారు, ఆ వర్క్స్ ఏమయ్యాయి అనేది కూడా బయటకు వస్తాయి త్వరలో. ఏబిఎం పేరుతో ఉన్న ఆస్తులు తప్పుడు పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఎవరు విక్రయించారు? చివరిగా నేను ఒక్క సవాల్ విసురుతున్నాను వైసీపీ ఎమ్మెల్యే గారికి. నేను ఒక ఫేక్ ఫోటో పెట్టి సీఎం గారు వచ్చిన ప్రోగ్రాం కోసం పక్కన ఉన్న ఎవరో ఇల్లు పడగొట్టాము అని అన్నారు కదా. రోడ్డు పోరంబోకు ఆస్తుల్ని మీ హయాంలో అక్రమంగా ఆక్యుపై చేసి కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకొని సంపాదిస్తున్న అక్రమ తొలగింపులు పంచాయతీ డిపార్ట్మెంట్ చేస్తే అది తప్ప? గవర్నమెంట్ ఆస్తులు ఆక్రమించుకోవాలా? ఇది కనుక మీరు నిరూపిస్తే నేను దర్శి నియోజకవర్గంలో అడుగు పెట్టను. నిరూపించలేకపోతే మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.